బాధ పెట్టారు, అవమానించారు, ఓర్చుకున్నాను, ఇక నిర్ణయం తీసుకోక తప్పదు అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఆ సీనియర్ పొలిటీషియన్ విషయంలో పార్టీ లేటుగా రియాక్ట్ అయిందా, లేదా పార్టీ వీడినా నష్టం లేదని భావించే మౌనంగా ఉందా? ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చామని లైట్ తీసుకుందా? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేకే మద్దతుగా నిలవడానికి కారణం ఏంటి? అసలు ఆ సీనియర్ నాయకుడి విషయంలో ఎందుకు పార్టీ ఇలా వ్యవహరించింది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ జీవన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు కానీ మనిషి కానీ తెలియని వారు ఉండరు. తెలంగాణలో అని చెప్పడం కంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పడం కరెక్ట్. అయితే 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, దాదాపు 40 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేగా గెలిచినా ఓడిపోయినా జీవనన్న ఎప్పుడూ రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. ఇలాంటి జీవనన్నకి పార్టీలో ఇప్పుడు అవమానాలు ఎదురయ్యాయి. ఎన్నోసార్లు తన బాధను, ఆవేదనను పార్టీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పార్టీ అధికారంలో ఉన్న అనేక అనుమానాలు ఎదుర్కొన్నారు. చివరికి పార్టీ వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ జీవనన్న ఎమ్మెల్యే, ఎంపీగా ఓడిపోయిన తర్వాత అడిగిందేంటి? ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఆశించారా? రాజ్యసభ కోరుకున్నారా? పీసీసీ పదవడిగారా? అంటే ఇలాంటి కోరికలేమీ కోరలేదు. జీవన్ రెడ్డి అడిగింది కేవలం పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వమని. సీనియర్ నాయకుణ్ణి నన్ను అవమానించకండి, బాధపెట్టకండి, ఆవేదనకు గురయ్యేలా చేయకండి అని అడిగారు. కానీ పార్టీ మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్కే పూర్తి ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీకి ఫుల్ మెజారిటీ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకుంది. ఇక్కడితో అయిపోలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యే కాంగ్రెస్ క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు. పార్టీ పదవుల్లో, నియోజకవర్గంలో కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా తన అనుచరులకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారని జీవనన్న ముఖ్య అనుచరుడి హత్య జరిగింది. ఇలాంటి అంశాలన్నీ జీవన్ రెడ్డి ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి వివిధ రూపాల్లో తీసుకొనిపోయినా ఉపయోగం లేకుండా పోయిందని జీవన్ రెడ్డి అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్లోనూ ఇదే జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో అసలైన కార్యకర్తలకు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేపై పోరాడిన వారికి మద్దతివ్వలేదనే చర్చ ఉంది. ఇక ఇటీవలే జరిగిన మున్సిపాలిటీలోనూ జీవన్ రెడ్డికి కాకుండా అధిక బీఫామ్లు ఫిరాయింపు ఎమ్మెల్యేకే ఇచ్చారు. అయితే ఫలితాల్లో ఎమ్మెల్యే వర్గం తక్కువ స్థానాలు గెలిచినా మున్సిపల్ చైర్మన్ పదవి ఆయన వర్గానికే ఇచ్చారు. ఇక మార్కెట్ కమిటీ, దేవాదాయ కమిటీలోనూ జీవన్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ క్యాడర్కి ఇచ్చిన అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తు. జీవన్ రెడ్డి గుండె నొచ్చుకుంది ఎక్కడంటే పార్టీ ఫిరాయింపు ఆరోపణలున్నాయి. ఒకవైపు స్పీకర్ ఎదుట విచారణ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని గాంధీభవన్ పార్టీ కార్యాలయానికి పిలిచి సమావేశంలో జీవనన్న పక్కకు కూర్చోబెట్టారు. ఇది మరింత బాధని జీవన్ రెడ్డికి కలిగించిందట. ఇక ఇంత జరుగుతుంటే పార్టీకి అనేకసార్లు ఈ విషయాన్ని చెప్పినా పట్టించుకోలేదనే చర్చుంది. అయితే ఇటీవలే జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్నట్టు సంకేతాలిచ్చారు. కానీ పార్టీలో నో రియాక్షన్. ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎవరూ కనీసం పలకరించింది లేదని టాక్. ఇక తన సహచరుడు, సీనియర్ నాయకుడు జానారెడ్డి సైతం జీవన్ రెడ్డి విషయంలో మౌనంగా ఉన్నారు. ఇదంతా గమనించిన జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు సమాచారం. జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లి కలిసొచ్చారు. అయితే అప్పటికే నిర్ణయం తీసుకోవడంతో అంతా అయ్యాక లేట్గా రియాక్ట్ అయ్యారనే చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. జగిత్యాలలో జీవన్ రెడ్డికి మంచి పేరుంది, పెద్ద క్యాడర్ ఉంది, పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి సీనియర్ నాయకుణ్ణి వదులుకోవడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పార్టీకి పెద్ద మైనస్ అవుతుందని, జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరితే ఆ పార్టీకి బలం పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. పార్టీలో అసంతృప్తిలో ఉన్న మరికొంతమంది నాయకులు ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలా జరిగితే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్టీ ఎందుకు జీవన్ రెడ్డి విషయంలో లేటుగా రియాక్ట్ అయింది? జీవన్ రెడ్డికి ఉన్న బలం మర్చిపోయిందా? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేకే బలం ఉందని భావించిందా? రాజకీయాల్లో జీవన్ రెడ్డి పనైపోయిందని భావించిందా? లేక జీవన్ రెడ్డికి పార్టీ తన ఆలోచనల్ని చెప్పినా ఓపిక పట్టలేదని, తొందరపడి పార్టీని డ్యామేజ్ చేశారని భావించి లైట్ తీసుకున్నారా? ఏదేమైనా జీవన్ రెడ్డి రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో, అధికార పార్టీలో ఎలాంటి మార్పులు మొదలవుతాయో, జీవన్ రెడ్డి రాజీనామా ఎవరికి మేలు చేస్తుందో చూడాలి.